ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి దోశపిండిగా 5 రకాల పప్పులు వేస్తున్నాను. ఏమేమి ఇస్తుందని చూడండి. మినప్పప్పు, కందిపప్పు, మైసూర్ పప్పు అంటారు కదా, మైసూర్ కందిపప్పు, శనగలు, చిన్న శనగలు అంటారు కదా అవి, పెసలు. ఈ 5 రకాలు వేసుకొని 8 అవర్స్ నానపెట్టేసేయాలి. 8 అవర్స్ నానపెట్టాలి కన్ఫామ్గా, ఎందుకంటే ఏ పప్పు అయినా 8 అవర్స్ నానపెట్టాలి. మనకు గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది పోయిద్ది. 1 అవర్ 2 అవర్ 3 అవర్స్ నానిపోతాయి. కానీ 3 అవర్స్ నానబెట్టి మనం కడిగేసి పప్పు. ఇప్పుడు ఈ పప్పు 5 రకాల పప్పులు 8 అవర్స్ నానిపోయినాయి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటామే. ఈ 5 రకాల పప్పులు వచ్చేసి డీమార్ట్లో 1/2 కేజీ 120 ఉందండి. అసలు చాలా టూ మచ్ రేటు. ఇప్పుడు ఇది చక్కగా మ్యారినేట్ చేసేసుకుంటే బయట అసలు చాలా రేట్లు ఉన్నాయి. ఇట్లా మనం విడివిడిగా తెచ్చుకుంటే మనకి మధ్యతరగతి కుటుంబాలకి చాలా బెనిఫిట్గా ఉంటుంది కదా, కొంచెం బాగుంటుంది. కొంచెం ఆట వస్తుంది, అంటే కొంచెం ఎక్కువ వస్తాయి కదా. అన్నీ కలిపి తెచ్చుకుంటే చూద్దాం. ఇది మిక్సీ పట్టేసి ఇంకా దోశ బ్యాటర్ వేసేసుకుంటామే. ఇప్పుడు ఈ పిండిని దోశలు వేసేసుకుంటామే. చూడండి ఎంత చక్కగా మిగిలిపోయిందో, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇదిగోండి ఇలా వేసేసుకుంటామే. మొన్నటి దాకేమో అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి ఈ ఫోన్ ఆన్ చేస్తే ఇదే పాపం. ఇప్పుడు వచ్చేసి అఘోరి గురించి, వాడు పెళ్లి చేసుకున్నాడు, వాడు బాత్రూమ్కి వెళ్ళాడు, వాడు అది చేసాడు ఇచ్చేది, టార్చర్ అయిపోయింది. ఫోన్ ఆన్ చేస్తే ఇదే తలనొప్పి అయిపోతుంది. దేశం మీద ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో, దేశం మీద ఎంతమంది చనిపోతున్నారో అవి చూపించారు. ఒకసారి చూపించేసి ఆపేస్తారు, వీడియోస్ డిలీట్ చేసేస్తారు. ఇవి మటుకి ట్రోలింగ్, తల నొప్పి వచ్చేస్తుంది. ఫోన్ ఆన్ చేస్తే మెంటల్ వచ్చేస్తుంది. బాగుంది, బాగుందా? సూపర్ సూపర్ చెప్పు. ఇంకా